This is Naresh Kumar. Let's watch the regional news. In Chittoor district, two Tahsildars Shivas and Prasanna created a scene while intoxicated, attacking a real estate businessman Krishna Kumar on the streets. The incident took place in Palamaneru, where the two Tahsildars serving as in charges of Gangavaram and Pedda Panjani assaulted Krishna Kumar, who was involved in real estate business. The altercation, which began over financial dealings at a bar in the Chittoor, escalated into a physical attack. The situation was further intensified as an audio recording of the incident, containing abusing language, went viral on social media. Krishna Kumar has demanded action against those who attacked him. నమస్తే అండి, నా పేరు కృష్ణ కుమార్. నేను పలమనేరులో రూఫింగ్ షీట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. ఓకే. నేను ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినాను. ఓకే. కొత్తగా వచ్చిన పద్దపంజాని ఇది గంగవరం ఎంఆర్ఓ శివ, పద్దపంజాని ఎంఆర్ఓ ప్రసన్న ఇద్దరు కలిసి నా మీద దాడి చేసినారు. నేను న్యాయంగా నాకు రావాల్సిన భూమి అడిగినాను. అందుకు నన్ను మీద వ్యతిరేకంగా నన్ను కొట్టి నన్ను నాలుక చిరిగే విధంగా నా కడుపు మీద నన్ను బలవంతంగా కొట్టి న్యాయం చేయమని దానికి నన్ను గట్టిగా కొట్టినారు. నేను ఏ విధమైన ప్రభాలో ఏం పని మీకు? ప్రభాలో ఏం చేస్తా ఉన్నారు మీరు అంతా? ప్రభాలో అందరూ నార్మల్గా వెళ్ళినట్టు నేను వెళ్ళాను. బార్కే వెళ్ళాను. వాళ్ళు వేరే టేబుల్ మీద ఉన్నారు. వాళ్ళు కూడా బార్లో ఉన్నారా? వాళ్ళు బార్లో ఉన్నారు. నేను వెళ్ళినప్పటికి వాళ్ళు అక్కడ ఉన్నారు. నన్ను చూసి బలవంతంగా నన్ను కొట్టడం ప్రయత్నం చేసినారు. నేను కిందకి దిగేసినాను. కిందకు వచ్చి మరియు నన్ను కొట్టినారు. దయచేసి కలెక్టర్ గారు నాకు న్యాయం చేయండి. నేనేదైనా తప్పుంటే నా తప్పుని నేనేదైనా నా వైపు నుంచి తప్పుంటే మీరు ఏమన్నా చేసినా దానికి నేను రెడీ. వీళ్ళు మాత్రం నన్ను బాగా దెబ్బ కొట్టినారు. మీరు దయచేసి న్యాయం చేయండి. ఓకే. ఏం జరిగింది? నమస్తే అండి, నా పేరు కృష్ణ కుమార్. నేను పలమనేరులో రూఫింగ్ షీట్. The 2025 calendar of CVR News Channel was unveiled at the famous pilgrimage site Kondagattu Anjaneya Swami Temple in Jagitiala district. The calendar was launched by temple officials, priests, security staff and reporters in special ceremony. During the event, the temple authorities extended New Year wishes to the CVR News viewers and Anjaneya Swami devotees. The ceremony saw participation from temple officials Chandrasekhar Sunil, Haranath, priest Ramakrishna Ramu, Abhilash, temple staff Rajendra Reddy, Ashok and CVR News reporters including Chandrasekhar and Linga Reddy. The channel's reporter for Choppadandi constituency. క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. మన స్వామివారి దేవస్థానం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరము నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషము. క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. మన స్వామివారి దేవస్థానం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరము నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషము. క్యాలెండర్ జరిగింది. మన స్వామివారి దేవస్థానం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరము నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషము. క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. మన స్వామివారి దేవస్థానం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరము నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం
Kukatpalli BRS MLA Madhavaram Krishna Rao responded positively after Andhra Pradesh Chief Minister Chandrababu Naidu gave a green signal for the approval of darshan requests based on recommendation letters from Telangana MLAs and MLCs at Tirumala. The MLA extended his special gratitude to CM Chandrababu and TTD Chairman B.R. Naidu. He praised the decision to approve recommendation letters for Telangana public representatives for 2 days a week, considering it a commemorate more. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలందరికీ రాజ్యసభ్యులందరూ కూడా తిరుపతి లెటర్ మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే తిరుపతి దేవస్థానం దర్శనం కావాలంటే భక్తులు చాలా ఇబ్బంది అయ్యేది. మొట్టమొదటిసారి 4 నెలల కింద నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కలిసి ఆ రోజు నేను వేడుకోవడం జరిగింది. దాని తర్వాత చైర్మన్ అయిన తర్వాత బిఆర్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిజంగా మా మాటను మన్నించి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అదేవిధంగా మంత్రులు అందరినీ మాట్లాడినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ లెటర్ ద్వారా భక్తులకు ఎంతో విశ్వాసం పెరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నా తమ్ముడు అనేటువంటి భావన కలిగింది ఈ రోజున. ఎందుకంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అన్నదమ్ముల్లాగా ఆ రోజు విడిపోయాం కాబట్టి ఇలా 2 రాష్ట్రాలను ఒకటే తీరు చూసినటువంటి మా బిఆర్ నాయుడు గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ లెటర్ల ద్వారా భక్తులు కూడా ఎప్పుడో ఎన్నో లెటర్లు ఇస్తూ ఉంటే అక్కడ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ దీంతో మాకు కూడా భక్తులను లెటర్లు ఇవ్వడం వల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి అదేవిధంగా బిఆర్ నాయుడు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలందరికీ రాజ్యసభ్యులందరూ కూడా తిరుపతి లెటర్ మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే తిరుపతి దేవస్థానం దర్శనం కావాలంటే భక్తులు చాలా ఇబ్బంది అయ్యేది. మొట్టమొదటిసారి 4 నెలల కింద నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కలిసి ఆ రోజు నేను వేడుకోవడం జరిగింది. దాని తర్వాత చైర్మన్ అయిన తర్వాత బిఆర్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిజంగా మా మాటను మన్నించి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అదేవిధంగా మంత్రులు అందరినీ మాట్లాడినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ లెటర్ ద్వారా భక్తులకు ఎంతో విశ్వాసం పెరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నా తమ్ముడు అనేటువంటి భావన కలిగింది ఈ రోజున. ఎందుకంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అన్నదమ్ముల్లాగా ఆ రోజు విడిపోయాం కాబట్టి ఇలా 2 రాష్ట్రాలను ఒకటే తీరు చూసినటువంటి మా బిఆర్ నాయుడు గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ లెటర్ల ద్వారా భక్తులు కూడా ఎప్పుడో ఎన్నో లెటర్లు ఇస్తూ ఉంటే అక్కడ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ దీంతో మాకు కూడా భక్తులను లెటర్లు ఇవ్వడం వల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి అదేవిధంగా బిఆర్ నాయుడు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. The Telangana High Court has issued a significant ruling regarding gated communities, directing the Cyberabad Commissioner of Police to issue notices to the executive committees of gated communities. The court was responding to a petition filed by a resident of Hindu Fortune Fields Villas in KBHP, alleging antisocial activities occurring in the community's clubhouse. The court instructed the police to ensure compliance with the regulations and directed the formation of a special committee to oversee the clubhouse activities daily. The court also emphasized that any antisocial activities should be reported to the police and measures should be taken to prevent inconvenience to the residents.
The New Year calendar created by CBR News was unveiled by MP from Vemireddy Prabhakar Reddy and Kovur MLA Vemireddy Prashanti Reddy, along with their family members at their camp office in Nellore. They praised CBR News for acting as a bridge between the government and the public. Earning widespread appreciation, they extended their New Year greetings to the CBR News management, staff and the people of Nellore district. ఛానల్ తరఫున ప్రజలకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఛానల్ తరఫున ప్రజలకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఛానల్ దేవుడు ఇది ఫస్ట్ పేపర్ మీ ఫస్ట్ దే సార్ సార్ ఇది కూడా సార్ అది కూడా ఫస్ట్ దే ఎలా రెండు కడగ దేవుడు ఇది ఫస్ట్ పేపర్ మీ ఫస్ట్ దే సార్ సార్ ఇది కూడా సార్ అది కూడా ఫస్ట్ దే ఎలా The 2025 New Year calendar created by CBR News was unveiled by MP Vemireddy Prabhakar Reddy and Kovur MLA Vemireddy Prashanti Reddy along with their family members at their camp office in Nellore. They praised CBR News for acting as a bridge between the government and the public. Earning widespread appreciation, they extended their New Year greetings to the CBR News management, staff and the people of Nellore district. రెండు కడగ దేవుడు ఇది ఫస్ట్ పేపర్ మీ ఫస్ట్ దే సార్ సార్ ఇది కూడా సార్ అది కూడా ఫస్ట్ దే ఎలా రెండు కడగ దేవుడు
ఇది ఫస్ట్ పేపర్. మీ ఫస్ట్ దే సార్ సార్ ఇది కూడా సార్. అది కూడా ఫస్ట్ దే. ఎలా కనపడుతున్నారా? రెండు కడగ దేవుడు ఇది ఫస్ట్ పేపర్. మీ ఫస్ట్ దే సార్ సార్ ఇది కూడా సార్. అది కూడా ఫస్ట్ దే. ఎలా కనపడుతున్నారా? కనపడుతున్నారా? In Madakshira Sri Sati Sai district, a pension distribution event was organized, which was inaugurated by MLA MS Raju with a garland of flower at the NTR statue. The event held in the 7th ward of the town saw the MLA distributing pensions to the beneficiaries during the event. The public raised several issues, including requests for housing plots. In response, MLA MS Raju assured that house plots and homes would be allotted to everyone. ఎంత పర్సెంటేజ్? పత్తిలో సైడ్ పెట్టుకో. గాదికి ఇంటి పట్టాలు ఇల్లు రెండు వచ్చేస్తాయి. The Vaikuntha Ekadashi celebrations at Bhadrachalam began with a great fervour. On the first day, Lord Sri Sita Ramachandra Swami appeared in the form of Matsya Vatara, the fish incarnation, and gave darshan to the devotees. The deity in the Matsyavatara form was taken in a procession from the temple through the Mada districts, accompanied by chants of Rama's name, Vedic mantras and the sound of Mangala Vadyams, auspicious instruments. The devotees had the opportunity to view the Matsyavatara from the Lord and receive Tirtha Prasadam.
Government Whip Kalava Srinivasulu stated that under the leadership of Chief Minister Chandrababu Naidu, the coalition government is working towards the welfare of the people. He made these remarks while participating in a pension distribution program in the Nemakallu village of the Bomma Napalli Mandal in the Rayadurgam constituency. He praised CM Chandrababu Naidu's vision that every poor person should live happily and never go hungry. He further highlighted that it is a great fortune for the people of the state to have such a leader who is so dedicated to the welfare of the public. ప్రతి నెల పంచనుగా సామాజిక పెన్షన్ల పంపిణీ ఒక యజ్ఞంలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈ నెల 31వ తేదీనే అంటే ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికీ పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా కరెక్ట్గా నెల రోజుల ముందు ఈ గ్రామానికి వచ్చి రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అర్జీలు తీసుకున్నారు అర్హులైన వాళ్ళతో. వాళ్ళల్లో 43 మందికి ఈరోజు కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి ఈరోజు మేము పంపిణీ చేయడం చాలా సంతోషాన్ని కలిగించే విషయం. పేదలన్నా బడుగు బలహీన వర్గాలన్నా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఎవరు చేయలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ చేయిస్తూ ఉన్నారు. ప్రతి పేదవాడు ఆనందంగా ఉండాలి, ఆకలితో ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. నేమకల్లుకు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఈ గ్రామ భవిష్యత్తు పూర్తిగా మారిపోతూ ఉంది. ఈ గ్రామంలో ఒక బీసీ బాలుర ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయబోతా ఉంది. ప్రతి నెల పంచనుగా సామాజిక పెన్షన్ల పంపిణీ ఒక యజ్ఞంలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈ నెల 31వ తేదీనే అంటే ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికీ పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా కరెక్ట్గా నెల రోజుల ముందు ఈ గ్రామానికి వచ్చి రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అర్జీలు తీసుకున్నారు అర్హులైన వాళ్ళతో. వాళ్ళల్లో 43 మందికి ఈరోజు కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి ఈరోజు మేము పంపిణీ చేయడం చాలా సంతోషాన్ని కలిగించే విషయం.
పేదలన్నా బడుగు బలహీన వర్గాలన్నా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా, ఎవరు చేయలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ చేయిస్తూ ఉన్నారు. ప్రతి పేదవాడు ఆనందంగా ఉండాలి, ఆకలితో ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. నేమకల్లుకు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఈ గ్రామ భవిష్యత్తు పూర్తిగా మారిపోతూ ఉంది. ఈ గ్రామంలో ఒక బీసీ బాలుర ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయబోతా ఉంది. ప్రతి నెల పంచనుగా సామాజిక పెన్షన్ల పంపిణీ ఒక యజ్ఞంలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈ నెల 31వ తేదీనే, అంటే ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికీ పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా కరెక్ట్గా నెల రోజుల ముందు ఈ గ్రామానికి వచ్చి, రాయదుర్గం నియోజకవర్గం పొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అర్జీలు తీసుకున్నారు. AP Chief Minister Chandrababu Naidu visited Elamanda in Palnadu district and distributed pensions to beneficiaries. The CM personally visited the homes of beneficiaries and interacted with them. He visited the house of a woman named Sharama and handed over her pension amount. He inquired about their difficulties and directed officials to ensure that her daughters receives good education. He advised officials to coach her daughter for NEET exams. Chandrababu also met another beneficiary at the house of Edukondalu, where he personally made and served a coffee to the family members. He discussed their family situation and personally addressed the issues of the local people, directing officials to resolve their concerns. These are the updates of regional news. Keep watching CVR English.